పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో వర్షం బీభత్సం సృష్టించింది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మిరిక్ దగ్గర కొండ చర్యలు పడి 14 మంది మృతి చెందారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన జస్పీర్ బస్తీలో చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దూదియా దగ్గర బాలసోన్ నదిలోని ఇనప వంతెన కుప్పకూలింది. ఇది సిలిగుడి, మిరిక్ను అనుసంధానిస్తూ ఉంటుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఇక కలింపాంగ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పరిస్థితి దారుణంగా మారింది. 717 జాతీయ రహదారిపై బండరాళ్లు పడ్డాయి. దీంతో సిక్కిం సిలిగురి మార్గం మూతపడింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు కుంభవృష్టి వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. భారీ వర్షాలతో బెంగాల్ టూరిజంపై ఎఫెక్ట్ పడింది. డార్జిలింగ్లోని టైగర్ హిల్, రాక్ గార్డెన్తో పాటు మరిన్ని టూరిస్టు ప్రదేశాలను మూసివేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. సందర్శకులు ఎవరూ రావద్దని హెచ్చరించారు. అటు డార్జిలింగ్లో వాతావరణ హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.